తెలంగాణలో ఉన్న అతి పెద్ద పుణ్యక్షేత్రం మన ఎర్లీ మార్నింగ్ లేసి నేనైతే స్టార్ట్ అయిపోయినా ఇంతకి ఎటు వెళ్తున్నానో చెప్పలే కదా. వేములవాడకి అయితే వెళ్తున్నాం. మా ఊరు నుండి అయితే 150 కిలోమీటర్స్ అయితే వస్తుంది వేములవాడ. ఇది అయితే రామగుండం పవర్ ప్లాంట్, చాలా పెద్దగా ఉంటుంది పవర్ ప్లాంట్ అయితే. ఇక కర్మార్కి అయితే రీచ్ అయితే అయిపోయాం. ఇక అలా కొద్దిగా కడుపులో గురుగురు అంటే టిఫిన్ అయితే ఎక్కిస్తున్నా. ఇప్పుడే టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం. ఇదంతా కూడా ప్రాజెక్ట్ లాగా అయితే ఉంది, అందుకే వాటర్ కోసం అయితే మొత్తం జాలైతే కట్టేసిళ్ళు. రీచ్ అయితే అయిపోయాము. అది వైశాఖి సత్రం అయితే ఉంటుంది. సో ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం, కార్ పార్క్ చేసి రూమ్ లో కూడా వచ్చేసినాం. ఇక అలా నైట్ 7 అవుతుంది. దర్శనానికి అయితే వచ్చేసినాం. ఈ రోజు మండే, సో ఎట్లయినా దర్శనం చేసుకుందామని అయితే ఫిక్స్ అయినాం. ఎందుకంటే ఇక్కడైతే మండే రోజు చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. దర్శనం లైన్ లోకి అయితే వచ్చేసినాం. మా లక్ బాగుంది, మేమే లాస్ట్ గా గేట్స్ అయితే వేసేస్తున్నారు. టెంపుల్ లోపలికి కూడా వచ్చేసినాం. టెంపుల్ లోపల ఫోటోగ్రాఫ్ అయితే నాట్ అలౌడ్, బట్ వీ డోంట్ కేర్ కదా. ఇక శివయ్య దర్శనం అయితే అయిపోయింది. అసలు ఇంత త్వరగా అయిపోతుంది అని అయితే అస్సలు అనుకోలేదు. జస్ట్ 1 అవర్ లో అయితే దర్శనం అయితే అయిపోయింది. అక్కడ నుండి 500 మీటర్స్ వస్తాయి పోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ పోచమ్మకి అయితే బోనాలు అయితే పోస్తారు. చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ పార్ట్ 2లో వేములవాడలో ఉన్న టెంపుల్స్ అన్ని చూపిస్తాం. మిస్ కాకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి.